మీ చిన్నతనం గురించి మాట్లాడుకుందాం ఒకసారి. అంటే ఇప్పుడు బేసిక్గా ప్రమోషన్స్ అనగానే ఏంటంటే ఎంతసేపు అవే వస్తూ ఉంటాయి. బట్ కొంచెం అవుట్ ఆఫ్ దాని దగ్గర నుంచి వెళ్తే అజిత్ గారు మీ స్కూల్ ఫ్రెండ్ కదా? నేను అజిత్ మూర్తీస్ అని ఒక ట్యుటోరియల్స్లో చదువుకున్నామండి. ఆబ్వియస్లీ దీనివల్ల బ్యాక్ స్టోరీ ఏంటో తెలిసిపోయింది. మేము అంత పెద్ద మేధావులం కాదు చదువుల్లో. ఆంధ్ర మెట్రిక్ చేసాము ఇద్దరం కలిసి ట్యుటోరియల్లో చదువుకొని. అలా బాగా మంచి మిత్రుడు. ఇంటికి వచ్చి వెళ్తూ నాన్నకి ఇంట్లో నేను లేకపోయినా ఇంటికి వచ్చి వెళ్ళే అంత క్లోజ్ అనమాట. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని ఏమున్నా తీసుకొని తిని అట్లాంటి అంత క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళము. అంటే అక్కడ స్కూల్ నుంచి స్టార్ట్ అయిందా? లేదు, 10th ఆంధ్ర మెట్రిక్ అక్కడే. అది ఒక దాదాపు ఒక 5 ఏళ్ళు 7 ఏళ్ళు వీఆర్ ఫ్రెండ్స్ టుగెదర్. నేను అమెరికాకి వెళ్ళిపోయి చదువుకోవడానికి అప్పుడు కూడా వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఉందా ఫ్రెండ్షిప్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుందా? ఐ డోంట్ కాల్ హిమ్, హీ డజంట్ కాల్ మీ. కానీ ఎక్కడైనా కలుసుకున్నామంటే ఇట్ విల్ బీ లైక్ ఏరా ఎలా ఉన్నావురా అట్లా. ఓకే, అంటే జస్ట్ జనరల్గా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మనకి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, అప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే ఓకే. తన బైక్ రేస్కి నేను స్పాన్సర్ చేయడం, తన యాడ్ షూట్స్కి నేను తనని డ్రైవ్ చేయడం, ఇట్లాంటి చిన్న చిన్న ఫ్రెండ్లీ స్టఫ్. ఐ వాంటెడ్ హిమ్ టు సక్సీడ్. అప్పుడు బర్లింగ్టన్ కంపెనీ ఉండేది, క్యాటలాగ్స్ చేసేవాళ్ళు అనమాట. దట్ వాజ్ అ బిగ్ డీల్. బర్లింగ్టన్ క్యాటలాగ్లో మనం ఫీచర్ అయ్యాము అంటే పెద్ద విషయం. రే నువ్వు బర్లింగ్టన్లో నువ్వు ఒక మోడల్గా రావాలరా అని నేను వాడికి చెప్పాను. అవునరా నేను కూడా ఐ వాంట్ టు కమ్ అని. సో ఐ యూస్ టు ఎంకరేజ్ హిమ్, మోటివేట్ హిమ్ టు ఫర్ బైక్ రేసెస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. yes. అంటే మరి అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా, అప్పట్లో అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా మీరు బిజీ వల్లేనా లేదంటే? బిజీ అంతే. అట్లాంటి నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ అ కన్ఫ్రంటేషనల్ గాయ్. అండ్ మాకు అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఎప్పుడు కలగల. నాన్న పరిచయం చేస్తేనే ఆశ అని ఒక సినిమా, వసంత్ నన్ను పల్లవి పెళ్ళికి నేను అమెరికా నుంచి నేను వచ్చినప్పుడు వసంత్ డైరెక్టర్ గారు నన్ను అక్కడ చూసి సినిమాకి చేస్తాడా అంటే నాన్నని ఆయన ధైర్యం చేసుకొని నాన్న దగ్గరికి వెళ్ళి అడిగేటప్పటికి నేను ఫ్లైట్ ఎక్కి అమెరికాకి వెళ్ళిపోయినా. ఓకే. సో నాన్న ఇప్పుడే బయలుదేరాడండి వాడు, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ హిస్ స్టడీస్, నేను వాడి ఫ్రెండ్ ఒకటి ఉన్నాను నేను పరిచయం చేస్తానని చెప్పి అజిత్ని పరిచయం చేసింది. ఐ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. ఆ సే వాజ్ అ బిగ్ హిట్, అందరికి తెలిసిందే. అండ్ బట్ కాకపోతే మీరు మిస్ అయ్యారు అంటే ఇంకొక కెరీర్ ఇంకోలా ఉండేదేమో కదా. పివి శ్రీనివాస్ గారు చెప్పినట్టు గానే పే లిఖా హై గానే వాళ్ళం కా నామ్, అది వాడికి రాసినది. అది ఐ కెనాట్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ హిమ్ కదా. అదే ఇవే అవ్వలేము. ఇప్పుడు అంత గుడ్ అంటే ఆయన మీతో అంత హోల్ హార్టెడ్గా ఉండబట్టే కదా ఇప్పుడు నాన్నగారు ఆయన రిఫర్ చేశారంటే. అంటే నాన్నగారికి కూడా నేను బాధపడినా నేను తెలిసిన దానివల్లే నా ఫ్రెండ్. అదే అంటున్నా. అదే ఇప్పుడు మరి ఆ తర్వాత మీరు సినిమాలు చేశారు అంటే ఇప్పుడు వేరే అనుకోండి, వేరే మార్గాలంటే ఆయన లైఫ్లో ఆయన బిజీ, మీ లైఫ్లో మీరు బిజీ అనుకోవచ్చు. తర్వాత మీరు సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశారు కదా. మరి ఇప్పుడు అజిత్తో చేయాలి, ఎందుకంటే అప్పుడు స్టార్ హీరో ఎదిగాడు కదా ఆయన. నేను యాక్చువల్గా వర్షం రైట్స్ తీసుకొని తమిళ్లో మഴయని చేశాను. అది అనౌన్స్ చేసి పూజ అంతా అయినప్పుడు వాడు జీ అని ఒక సినిమా యాక్ట్ చేస్తున్నారు అనమాట. సో నేను వెంకట్ ప్రభు వాజ్ యాక్టింగ్ ఇన్ దట్ ఫిల్మ్. వెంకట్ ప్రభు ఇస్ వెరీ క్లోజ్ టు మీ ఆల్సో. సో వాళ్ళందరూ అక్కడ షూటింగ్లో ఉన్నారు. సరే అజిత్ని కూడా చూసి చాలా కాలం అయిందని చెప్పి నేను ఐ వెంట్ టు కారైకుడిలో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళినప్పుడు అప్పుడు అడిగాడు నేను చేస్తే బాగుంటుందా వర్షం అని. నేను ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రభాస్కి అట్లా ఒక ఫ్లాష్ వచ్చింది ఆ సినిమాలో. ఎవరికి అసలు వర్షం అంటే చాలా సాఫ్ట్ సినిమా, టైటిల్లో లవ్ స్టోరీ అనుకుంటారు, కానీ దాంట్లో అంత క్లైమాక్స్ అంత ఫైట్ ఉంది అన్నది ఎవరికి తెలీదు. దట్ వర్క్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ అందుకే రవితో చేస్తే జయం రవి చేశారు. సో రవి చేస్తే అలాగే అంతవరకు ఓన్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ చేసేవాడు. ఐ థింక్ ఇట్ వాజ్ హిస్ థర్డ్ ఫిల్మ్ వర్షం. అందుకే నేను రవిని సెలెక్ట్ చేసుకున్నాను. లేకపోతే నీతో నేను చేయడానికి నాకేముంది, అది నువ్వు చేస్తే ఇంకా హ్యాపీ కదా. సరే నెక్స్ట్ సినిమా నువ్వు ఏం చేస్తావు చెప్పు, నాకు నేను ముందుగా చెప్పు నేను చేస్తాను అన్నాను. దాని తర్వాత మళ్ళీ అవకాశం కుదరలేదు. చెన్నై 28 అలా పిల్లల సినిమాలు అలా తీసుకుంటూ పోయి. అండ్ ఐ మోర్ ఓవర్ నాకు ఒక స్క్రిప్ట్ నచ్చితే ఐ వాంట్ టు స్టిక్ టు దట్ స్క్రిప్ట్. ఒక స్టార్ని మనం దాంట్లో కాస్ట్ చేస్తే దాని గురించి మార్చాల్సినవి చాలా ఉంటాయి అన్నమాట. అంటే బేసిక్గా కమర్షియాలిటీ కూడా చూసుకుంటాం కదా, అంటే కమర్షియల్గా స్టార్ట్ చేయాలని ఎప్పుడు ఆలోచన. అన్ఫార్చునేట్లీ నేను ఐ డిడ్ంట్ కాంప్రమైజ్ లైక్ దట్. దట్ వాజ్ మై డౌన్ ఫాల్ అండ్ ఐ